ఆ, ఆర్థికవేత్తలు దేశ సంపదను లెక్కించడానికి ఎన్ని వలయాలు దాటుతారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ముందుగా మనం మొదటి కొలమానం దగ్గర మొదలు పెడదాం. ఒక దేశం గురించి మాట్లాడగానే మనకు ముందుగా వినిపించే పదం జీడీపీ, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అవును. అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యే ఆదాయం అని మనకొక ప్రాథమిక అవగాహన ఉంది. కానీ నాకిక్కడే ఒక పెద్ద సందేహం వస్తుంది. ఏంటది? దేశం లోపల జరిగే లావాదేవీలన్నీ జీడీపీలో కలుస్తాయి, సరే. మరి మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళి భౌగోళిక సరిహద్దులు దాటి సంపాదిస్తున్నారు కదా, ఆ ఆదాయం మాటేమిటి? ఆ సంపదంతా మన దేశపు లెక్కల్లోకి రాదా అసలు? ఈ ప్రశ్న స్థూల ఆర్థిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇక్కడే మనం జీడీపీ నుండి జీఎన్పీ అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనే భావనలోకి అడుగుపెడతాం. జిఎన్పి, ఓకే. అవును, జీడీపీ అనేది కేవలం వస్తువులు మరియు సేవలు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయి అనే భౌగోళిక మ్యాప్ మీద మాత్రమే దృష్టి పెడుతుంది. దానికి దేశ పౌరులు చేస్తున్నారా, విదేశీయులు చేస్తున్నారా అనే సంబంధం లేదు. అంటే కేవలం బౌండరీస్ ముఖ్యం. కరెక్ట్. కాని జీఎన్పీ అనేది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ఎవరు ఉత్పత్తి చేశారు అనే పౌరసత్వం లేదా నివాస హోదాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఒక దేశ పౌరుల నిజమైన గ్లోబల్ సంపాదన శక్తి. ఓహో, అంటే మ్యాప్ కంటే పాస్పోర్ట్కు ప్రాధాన్యతిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. దీన్ని మన దగ్గరున్న మూలాల ఆధారంగా ఒక ఉదాహరణతో చూద్దామా? తప్పకుండా. ఉదాహరణకు, మన భారతదేశానికి చెందిన ఒక బహుళజాతి బ్యాంక్ లండన్లో ఒక బ్రాంచ్ తెరిచి అక్కడ భారీగా లాభాలు గడించింది అనుకుందాం. ఓకే. లేదా ఆంధ్ర నుంచి ఒక లెక్చరర్ యూకేకి విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్లి అక్కడ ఒక సెమిస్టర్ పాటు పాఠాలు చెప్పి కొంత జీతం తీసుకున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆర్థిక లావాదేవీలు మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరిగాయా? లేదు, అవి యూకేలో జరిగాయి. అంటే ఆ ఆదాయం మన జీడీపీలోకి రాదు కదా? కరెక్ట్, రాదు. కాని ఆ బ్యాంకు, ఆ లెక్చరర్ మన దేశానికి చెందినవారు. వారి పౌరసత్వం భారతీయమైనది కదా, కాబట్టి వారు ఎక్కడ సంపాదించినా సరే ఆ ఆదాయమంతా మన జీఎన్పీలో కలుస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి దీనికి సరిగ్గా వ్యతిరేక పరిస్థితిని ఆలోచిస్తే, ఉదాహరణకు మన విశాఖపట్నంలో ఒక విదేశీ బ్యాంకు బ్రాంచ్ ఉంటే వాళ్ళిక్కడ సంపాదించిన లాభాల సంగతేంటి? గుడ్ క్వశ్చన్. ఆ విదేశీ బ్యాంకు విశాఖపట్నంలో సంపాదించిన లాభాలు మన భౌగోళిక సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి అవి మన జీడీపీలో ఉంటాయి. అంటే మన లెక్కల్లోకొస్తాయి. అవును, జీడీపీ లెక్కల్లోకి. కాని మన జీఎన్పీని లెక్కించేటప్పుడు ఆ లాభాలను మన లెక్కల నుండి తీసేస్తారు. తీసేస్తారా? ఎందుకు? ఎందుకంటే ఆ సంపద సృష్టించినది మన దేశ పౌరులు కాదు. ఆ కంపెనీ మూలాలు విదేశాల్లో ఉన్నాయి. వారు ఆ లాభాలను ఎప్పటికైనా తమ స్వంత దేశాలకి తీసుకెళ్లిపోతారు కదా. రైట్. సరే, దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? జీడీపీ అనేది నా ఇంట్లో, అంటే నా 4 గోడల మధ్య పుట్టిన ఆదాయం లాంటిది. ఆ ఆదాయం నా కుటుంబ సభ్యులు తెచ్చినా సరే, లేదా అద్దెకున్న వాళ్ళు తెచ్చినా సరే, అది ఇంటి లోపల జరిగింది. కరెక్ట్. కానీ జీఎన్పీ అనేది నా కుటుంబ సభ్యులు ఎక్కడో పక్క ఊర్లో పనిచేసి ఇంటికి పంపే డబ్బుతో సహా నా కుటుంబం మొత్తం సంపాదించిన సొంత సంపద లాంటిదన్నమాట. వావ్, చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్స్. అయితే ఈ జీడీపీకి ఏమేవో కలిపి ఏమేవో తీసేసి జీఎన్పీగా మారుస్తున్నాం కదా, దీనికంటూ ఒక స్పష్టమైన గణిత సూత్రం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ గణిత వంతెననే మనం ఎన్ఎఫ్ఐఏ అంటాం. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐఏ అంటే విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. అవును. నికర ఆదాయం అంటే వచ్చేదానికి పోయేదానికి మధ్య ఉన్న వ్యత్యాసం, అంతేనా? ఈ వంతెన అసలు ఎలా పనిచేస్తుందో ఒక చిన్న లెక్కవేసి చూద్దామా? ష్యూర్. ఉదాహరణకు, మిడిల్ ఈస్ట్లో పనిచేసే మన భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంకింగ్ నిపుణులు ఒక ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు మన దేశానికి పంపించారు అనుకుందాం. సరే, ఇది లోపలికొస్తున్న డబ్బు కాబట్టి మనం దీన్ని కలుపుతాం. అవును. కానీ అదే సమయంలో మన దేశంలో పనిచేస్తున్న విదేశీ టెక్నాలజీ తయారీ కంపెనీలు తమ లాభాల కింద 30,000 కోట్ల రూపాయలను తమ సొంత దేశాలకు తీసుకెళ్లాయి అనుకుందాం. ఓహో, అంటే ఇక్కడ మనకు వచ్చిన 50,000 కోట్లను పూర్తిగా తీసుకోలేము. మన దేశం నుంచి బయటకెళ్ళిపోతున్న 30,000 కోట్లను తీసేయాలి. ఖచ్చితంగా. విదేశాల నుండి వచ్చిన ఆ 50,000 కోట్ల నుండి విదేశాలకు వెళ్లిపోయిన 30,000 కోట్లను తీసివేస్తే
మిగిలే 20,000 కోట్ల రూపాయలే ఈ ఎన్ఎఫ్ఐఏ. అర్థమైంది. ఇది సానుకూల మొత్తం, అంటే పాజిటివ్ అమౌంట్ కాబట్టి ఈ 20,000 కోట్లను నేరుగా మన జీడీపీకి కలిపితే అప్పుడు మన జీఎన్పీ వస్తుంది. ఓకే. ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారు, ఆ గ్లోబల్ లెక్కలను ఎలా కలపాలి అనేది చాలా స్పష్టమైందిప్పుడు. కానీ నాకొక కొత్త సందేహం మొదలైంది. చెప్పండి. మనం ఇదంతా రూపాయల్లో లేదా కోట్లల్లో కొలుస్తున్నాం. కానీ ఒక వస్తువు లేదా సేవ యొక్క విలువను అసలు ఎలా కట్టాలి? అంటే ఏ రకంగా? నేనొక దుకాణానికి వెళ్ళి ఒక వస్తువు కొన్నప్పుడు నేను చెల్లించే ధరను లెక్కలోకి తీసుకుంటారా? లేక ఒక ఫ్యాక్టరీలో ఆ వస్తువు తయారీకైన ఖర్చును లెక్కలోకి తీసుకుంటారా? ఈ రెండూ వేర్వేరు కదా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఇక్కడే మనం ఫ్యాక్టర్ కాస్ట్ మరియు మార్కెట్ ప్రైస్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, వాటి వెనుక ఉన్న కనెక్షన్ను అర్థం చేసుకోవాలి. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఓకే. ముందుగా ఫ్యాక్టర్ కాస్ట్ గురించి చూద్దాం. దీన్నే మనం వస్తువు తయారీకి అయ్యే అసలు ఖర్చు అనుకోవచ్చు. ఒక వస్తువును తయారు చేయడానికి లేదా ఒక సేవను అందించడానికి ఒక సంస్థకు అయ్యే స్వచ్ఛమైన ఖర్చు అనిది. స్వచ్ఛమైన ఖర్చు అంటే కేవలం ముడిసరుకులు మాత్రమేనా? ఇందులో ఏమేముంటాయి? కేవలం ముడిసరుకులే కాదు. ఒక వస్తువు లేదా సేవ పుట్టుకకు ప్రధానంగా 4 మూలస్తంభాలవసరం. భూమి, దీనికి అద్దె కట్టాలి. శ్రమ, అంటే పనివారికి జీతాలివ్వాలి. రైట్. మూలధనం, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టాలి. మరియు వ్యవస్థాపకత, వ్యాపారం పెట్టిన వ్యక్తి ఆశించే కనీస లాభం. ఈ 4ంటినీ కలిపితే వచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్. ఓహో, అంటే మార్కెట్లోకి ప్రభుత్వ పన్నులు లేదా సబ్సిడీలు రాకముందు ఉండే ఖర్చనమాట ఇది. ఎగ్జాక్ట్లీ. ఇది కొంచెం సైద్ధాంతికంగా ఉంది. దీని యొక్క రోజువారీ ఉదాహరణకు అన్వయిద్దాం. మన పత్రాల్లో ఉన్న జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉదాహరణను తీసుకుంటే, వాళ్లు కొత్తగా ఒక బ్రాంచ్ ప్రారంభించాలంటే ఆ సేవలకు ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా కడతారు? ఆ బ్యాంకు సేవలు ప్రజలకు అందించాలంటే ముందుగా భవనానికి అద్దె కట్టాలి, అక్కడ పనిచేసే క్లర్కులకు, మేనేజరులకు జీతాలివ్వాలి, కంప్యూటర్లు, లాకర్లు కొనడానికి తెచ్చిన అప్పుపై వడ్డీ కట్టాలి, మరియు ఆ సొసైటీ ఆశించే లాభం కొంచెమైనా ఉండాలి. ఈ అద్దె, జీతాలు, వడ్డీ, లాభం, ఈ 4ంటి కలయికే ఆ బ్యాంకింగ్ సేవలకు అయ్యే ఫ్యాక్టర్ కాస్ట్. అర్థమైంది. ఇవన్నీ ఒక సేవను లేదా వస్తువును సృష్టించడానికి ఆ సంస్థ భరించే అసలు ఖర్చులు. కానీ నేను వినియోగదారుడిగా బయట దుకాణానికి వెళ్ళి ఏదైనా కొన్నప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్కే కొనను కదా. నేను కట్టే ధర ఎప్పుడూ దీనికంటే ఎక్కువగానే ఉంటుంది. అవును, మీరు కట్టేదాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. ఒక వస్తువు ఫ్యాక్టరీ దాటి బయటకు రాగానే దాని ముఖచిత్రం మారిపోతుంది. ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రభుత్వ పరోక్ష పన్నులు కలుస్తాయి, మరియు ఒకవేళ ప్రభుత్వం ఆ వస్తువు మీద ఏదైనా సబ్సిడీ ఇస్తే ఆ మొత్తం తగ్గుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. అవును, కరెక్ట్. దీన్ని అంకెలతో చూద్దాం. మన డేటాలో ఇచ్చినట్లుగా స్టాటిస్టికల్ అధికారుల కోసం ఒక క్యాల్యుకులేటర్ తయారు చేయడానికి ముడిసరుకు, కార్మికుల జీతాలు, తయారీదారుడి లాభం అంతా కలిపి ఫ్యాక్టర్ కాస్ట్ 1000 రూపాయలు అయింది అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఆ వస్తువు ఫ్యాక్టరీ గేటు దాటగానే ప్రభుత్వం దానిపై 18% జీఎస్టీ విధించింది. అంటే పన్ను రూపంలో 180 రూపాయలు కలిసింది. కానీ ఆ తర్వాత ఈ క్యాల్యుకులేటర్ విద్యార్థులకు కూడా ఉపయోగపడే ఎలక్ట్రానిక్ వస్తువు అని చెప్పి ప్రభుత్వం దానికి 50 రూపాయల సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు దాని అంతిమ ధర ఏమవుతుందో లెక్కించండి. చాలా సులభం. అసలు ఖర్చు 1000 రూపాయలు. దానికి 180 రూపాయల పన్ను కలపాలి. అప్పుడు 1180 అవుతుంది. అందులోంచి ప్రభుత్వం ఇచ్చిన 50 రూపాయల సబ్సిడీని తీసేయాలి. అంటే అప్పుడు దుకాణంలో కొనే వ్యక్తి 1130 రూపాయలు చెల్లిస్తాడు. ఈ 1130 రూపాయలే మార్కెట్ ప్రైస్. కరెక్ట్గా చెప్పారు. ఫ్యాక్టర్ కాస్ట్కు, మార్కెట్ ప్రైస్కు మధ్య ఉన్న తేడా కేవలం ప్రభుత్వ పన్నులు మరియు సబ్సిడీలు మాత్రమే. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు ఒక కొత్త కోణం కనిపిస్తోంది. ఏంటది? వస్తువుల ధరలు అమాంతం పెరిగిన ప్రతిసారీ మనం తరచుగా ఆ వస్తువులు తయారు చేసిన కంపెనీలను నిందిస్తాము కదా. ఈ కంపెనీలు లాభాల కోసం దోచుకుంటున్నాయని అనుకుంటాం. అవును, అది సాధారణంగా జరిగేదే. కాని మార్కెట్ ప్రైస్ అనేది కేవలం తయారీ ఖర్చు మాత్రమే కాదు. అందులో ప్రభుత్వ పన్నులు, సబ్సిడీల నిర్ణయాల ప్రభావం చాలా ఉందని మనకిప్పుడు అర్థమవుతోంది. ద్రవ్యోల్బణాన్ని గురించి మాట్లాడేటప్పుడు పన్నుల నిర్మాణం కూడా ఎంత కీలకమో కదా. అవును,
అందుకే ద్రవ్యోల్బణాన్ని విశ్లేషించేటప్పుడు ఆర్థికవేత్తలు ఎప్పుడూ ఈ పరోక్ష పన్నుల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సరే, ఇప్పుడు ఈ ₹1000 ఫ్యాక్టర్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఉమ్, వస్తువును తయారు చేయడానికి పెట్టిన ఈ అసలు ఖర్చు సమాజంలోని వివిధ వర్గాలకు ఎలా పంపిణీ అవుతుందనేది తదుపరి ప్రశ్న. అవును. ఆ ₹1000 ఎవరో ఒకరి జేబులోకెళ్ళాలి కదా. కార్పొరేట్ కంపెనీల లెక్కల్లో ఈ డబ్బును ఎలా పంచుతారు, అలాగే సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ లెక్కలు ఎలా పంచుతారో చూడాలి మనం. ఇక్కడే మనం ఆపరేటింగ్ సర్ప్లస్ అనే భావనను తీసుకురావాలి. ఆపరేటింగ్ సర్ప్లస్. ఇది వ్యవస్థీకృత రంగంలో, అంటే పక్కాగా రిజిస్టర్ అయిన కార్పొరేట్ కంపెనీలలో కనిపిస్తుంది. ఒక సంస్థ సంపాదించిన మొత్తం ఆదాయం నుండి ఉద్యోగులకిచ్చే జీతాలను పక్కన పెడితే ఆస్తి మరియు వ్యాపారం ద్వారా ఆ సంస్థకి మిగిలే నికర ఆదాయమిది. ఓకే. ఇందులో ఆస్తుల ద్వారా వచ్చే అద్దె, పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ మరియు వ్యాపార లాభం ఉంటాయి. కొన్నిసార్లు రాయల్టీలు కూడా ఇందులో కలుస్తాయి. అంటే మనుషుల శ్రమతో కాకుండా సంస్థకున్న ఆస్తులు, పెట్టుబడుల వల్ల వచ్చే అదనపు ఆదాయం అన్నమాట. అవును. ఉదాహరణకు కోస్తా ఆంధ్రలోని ఒక పెద్ద వాణిజ్య సంస్థను తీసుకుందాం. వాళ్ళు తమ ఆఫీస్ భవనంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని వేరే వాళ్లకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఒక 10 లక్షలు సంపాదించారు. మ్మ్. అలాగే వాళ్లకు బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను ప్రభుత్వ బాండ్లలో పెడితే దానికి వడ్డీగా మరో 5 లక్షలొచ్చింది. చివరగా వాళ్ల అసలు వ్యాపారం ద్వారా ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులన్నీ పోను ఒక 20 లక్షలు నికర లాభం వచ్చింది. అంటే ఆ సంస్థ ఆపరేటింగ్ సర్ప్లస్ మొత్తం 35 లక్షలు. అంటే 10 + 5 + 20 అవుతుందన్నమాట. కరెక్ట్. ఆ సంస్థ దగ్గర లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి. దేని ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో వాళ్ళు విడదీసి చెప్పగలరు. అవును, వాళ్ళ దగ్గర పక్కా రికార్డ్స్ ఉంటాయి. కానీ ఆర్థిక వ్యవస్థలో అందరూ ఇలా అకౌంటెంట్లను పెట్టుకుని పెద్ద కంపెనీలు నడపరు కదా. లక్షలాది మంది స్వంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, స్వయం ఉపాధి పొందుతుంటారు. వాళ్ల ఆదాయాన్ని ఇలా అద్దె ఇంత, వడ్డీ ఇంత అని విడదీయడం సాధ్యం కాదు. దాన్నే మిక్స్డ్ ఇన్కమ్ అంటారు. మిక్స్డ్ ఇన్కమ్ అంటే అన్నీ కలిసిపోయిన ఆదాయం. కానీ దీన్ని విడదీయడం ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే ఒక స్వయం ఉపాధి పొందే వ్యక్తి తన స్వంత శ్రమను పెడతాడు, తన స్వంత పెట్టుబడి పెడతాడు, తన స్వంత స్థలాన్ని వాడుకుంటాడు కదా. రైట్. ఈ పరీక్షలకు ఇంట్లోనే స్వంతంగా కోచింగ్ ఇచ్చే ఒక ట్యూటరున్నారు అనుకుందాం. ఆయన పాఠాలు చెప్పడానికి తన ఇంట్లోని గదినే వాడుకుంటాడు. అంటే ఆ గదికి ఆయన ఎవరికీ ప్రత్యేకంగా అద్దె కట్టరు. అవును. అలాగే తన సొంత డబ్బుతోనే బోర్డులు, మెటీరియల్స్ కొంటారు, కాబట్టి బ్యాంకుకు వడ్డీ కట్టరు. ఆయనే స్వయంగా పాఠాలు చెబుతారు కాబట్టి జీతమని ప్రత్యేకంగా తీసుకోరు. అన్నీ ఆయనే చూసుకుంటారు. నెలాఖరుకు ఆయన ఫీజుల రూపంలో ఒక ₹50,000 సంపాదించారనుకోండి. ఆ ₹50,000 ఆదాయంలో ఆయన స్వంత శ్రమకు జీతమెంత, ఆ గదికి అద్దెంత, పెట్టిన పెట్టుబడికి లాభమెంత అని విడదీసి ఒక లెక్కల పుస్తకంలో రాయలేము. అన్నీ ఆ 50,000లోనే కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మన దేశంలో కిరాణా కొట్టు నడిపేవాళ్లు, బండి మీద కూరగాయలమ్మేవాళ్లు, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళందరి లెక్కలు ఇలాగే ఉంటాయి కదా. ఖచ్చితంగా. వాళ్ళు ఒక కంపెనీలాగా స్ప్రెడ్షీట్లో అద్దెకు ఎంత, జీతానికెంత అని నీట్గా కాలమ్స్ గీసి చూపించలేరు. ఒక ఫ్రీలాన్సర్ తన బల్ల సొరుగులో వేసుకున్న రసీదులన్నిటి కలగల్పలాంటిది మిక్స్డ్ ఇన్కమ్. వావ్, చాలా చక్కని పోలిక. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం ఎంత కీలకమో, వారి ఆర్థిక లావాదేవీలను లెక్కించడం ఎంత క్లిష్టమో ఈ మిక్స్డ్ ఇన్కమ్ అనే కేటగిరీ మనకు చెబుతోంది. ఇవి విడదీయలేము కాబట్టే ఆర్థికవేత్తలు వీటన్నింటినీ కలిపి ఈ ఒక్క బాక్స్లో వేస్తారు. సరే, మనం ఇప్పటివరకు ఆదాయాలను ముక్కలు ముక్కలుగా చూశాం. ఫ్యాక్టర్ కాస్ట్ అని, ఆపరేటింగ్ సర్ప్లస్ అని, మిక్స్డ్ ఇన్కమ్ అని. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక దగ్గర చేరిస్తే దేశం యొక్క అసలు ఆర్థిక చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మొత్తం పజిల్ను ఎలా కలపాలి? ఇక్కడే మనం డొమెస్టిక్ ఇన్కమ్ మరియు నేషనల్ ఇన్కమ్ అనే పెద్ద కాన్సెప్ట్స్లోకి వస్తాము. ముందుగా డొమెస్టిక్ ఇన్కమ్ చూద్దాం. దీన్నే NDP@FC అంటారు. ఓకే. ఇది ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఒక ఏడాదిలో ఉత్పత్తి అయిన మొత్తం నికర ఆదాయం. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న 3 ప్రధాన అంశాలను ఇందులో కలపాలి. అంటే ఏవేవి? దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి జీతాలు, ప్లస్ కార్పొరేట్ సంస్థల ఆపరేటింగ్ సర్ప్లస్, ప్లస్ స్వయం ఉపాధి పొందేవాళ్ల మిక్స్డ్ ఇన్కమ్. ఇది ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద లెక్కిస్తారు కాబట్టి ఇందులో పరోక్ష పన్నులు ఉండవు. ఓకే. అలాగే ఇది నెట్ వాల్యూ కాబట్టి యంత్రాల అరుగుదల అంటే డిప్రిసియేషన్ తీసివేస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడ నన్ను ఆపనివ్వండి. ఈ యంత్రాల అరుగుదలను ఎందుకు తీసివేయాలి?
ఒక ఫ్యాక్టరీలో 10 లక్షల విలువైన కార్లు ఉత్పత్తి అయితే అది ఆదాయమే కదా? అరుగుదలను ఎందుకు మైనస్ చేయాలి? అది మంచి ప్రశ్న. 10 లక్షల విలువైన కార్లు ఉత్పత్తి అయిన మాట నిజమే. కానీ ఆ కార్లను తయారు చేయడానికి వాడిన భారీ యంత్రాలు ఆ ఏడాదిలో కొంతమేర అరిగిపోయి ఉంటాయి, లేదా వాటి జీవితకాలం తగ్గిపోయి ఉంటుంది గదా? అవును. ఆ యంత్రం విలువలో జరిగిన నష్టం కూడా ఒక వాస్తవకమైన ఖర్చే. ఆ అరుగుదలను మనం ఆదాయం నుంచి తీసివేయకపోతే మన దేశ సంపదను మనం వాస్తవం కంటే ఎక్కువగా ఊహించుకున్నట్లవుతుంది. అందుకే ఆర్థికవేత్తలు దాన్ని మైనస్ చేస్తారు. ఓ, ఇది చాలా తార్కికంగా ఉంది. అంటే మనం కేవలం లాభాలనే కాదు, ఆ లాభాల కోసం జరిగిన మౌలిక నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ముంబై నుండి విశాఖపట్నం వరకు ఉన్న ఫ్యాక్టరీ కార్మికులు, బ్యాంక్ సిబ్బందికిచ్చే జీతాలు, ప్లస్ ఆయా సంస్థలకొచ్చే లాభాలు, అద్దెలు, ప్లస్ మన దేశ సరిహద్దుల్లో పనిచేసుకునే రైతులు, వ్యాపారుల మిక్స్డ్ ఆదాయం, వీటన్నిటి నుండి అరుగుదల తీసేస్తే వచ్చేదే డొమెస్టిక్ ఇన్కమ్. అవును. ఉదాహరణకు ఈ మొత్తం 10 లక్షల కోట్లు అనుకుందాం. ఇది దేశ సరిహద్దు లోపల జరిగిన లెక్క. మరి నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ అనేది ఒక దేశం యొక్క సంపద సృష్టిని కొలిచే అత్యంత ఖచ్చితమైన కొలమానం. దీన్నే NNP/FC అంటారు. మనం ఈ విశ్లేషణ మొదట్లో ఒక వంతెన గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? NFIA అంటే విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. అవునవును, గుర్తుకొచ్చింది. ఆ NFIAని తీసుకొచ్చి ఈ 100 లక్షల కోట్ల డొమెస్టిక్ ఇన్కమ్కు కలపాలి. ఆహా, అర్థమైంది. మన దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన 100 లక్షల కోట్లకు ఇందాక మనం లెక్కకట్టిన విదేశాల నుండి మన పౌరులు పంపిన నికర ఆదాయం, అదే NFIA. ఉదాహరణకు ఒక 5 లక్షల కోట్లు అనుకుంటే దాన్ని కూడా కలిపితే మొత్తం 105 లక్షల కోట్లు అవుతుంది. కరెక్ట్. ఇదే మన నిజమైన జాతీయ ఆదాయం అన్నమాట. దేశ పౌరులు సృష్టించిన అసలైన మొత్తం సంపద ఇది. ఖచ్చితంగా. ఇందులో ఎలాంటి పరోక్ష పన్నుల వక్రీకరణ ఉండదు. కేవలం అసలైన ఉత్పత్తి విలువ మాత్రమే ఉంటుంది. ఇదొక దేశం యొక్క వాస్తవ ఆర్థిక బలాన్ని, సంపదను చూపుతుంది. 1,05 లక్షల కోట్లు వినడానికి ఈ సంఖ్య చాలా బావుంది, చాలా భారీగా ఉంది గదా. కానీ ఇలాంటి ఒక భారీ సంఖ్య సామాన్యుడికి ఏం చెబుతుంది? దేశం ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులేనా? అక్కడే ఉంది అసలు చిక్కు. దేశం మొత్తం సంపద పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరి జేబులో డబ్బులు ఉన్నట్లు అర్థం కాదు. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం వేరు, సగటు మనిషి జీవన ప్రమాణం వేరు. దీన్ని కొలవడానికే ఆర్థికవేత్తలు తలసరి ఆదాయం లేదా జీడీపీ పర్ క్యాపిటా అనే పదాన్ని ఉపయోగిస్తారు. దీన్నెలా లెక్కిస్తారు? దేశం యొక్క మొత్తం రియల్ జీడీపీని, అంటే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వచ్చే నిజమైన విలువను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఇది సగటు మనిషి ఆర్థిక స్థితిగతులను సూచించడానికి ఉపయోగించే ఒక అత్యంత ముఖ్యమైన కొలమానం. ఇది మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం 2 ఉదాహరణలు తీసుకుందాం. మన నోట్స్లో ఉన్న డేటా ప్రకారం కంట్రీ ఏ అనే ఒక చిన్న దేశం ఉందనుకుందాం. వాళ్ల మొత్తం ఆదాయం అంటే జీడీపీ 10,000 కోట్లు. కానీ జనాభా కేవలం 10 లక్షల మంది మాత్రమే. అప్పుడు 10,000 కోట్లను 10 లక్షలతో భాగిస్తే వాళ్ల తలసరి ఆదాయం ₹1,00,000 వస్తుంది. అవును, ప్రతి ఒక్కరి వాటా ₹1,00,000 అన్నమాట. అదే కంట్రీ బి అనే మరో దేశం జీడీపీ ఏకంగా 50,000 కోట్లుందనుకోండి. అంటే కంట్రీ ఏ కంటే ఇది 5 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచపటంలో ఇది చాలా శక్తివంతమైన దేశం కదా. అవును. కానీ వాళ్ల జనాభా 1 కోటి మందున్నారు. అప్పుడు 50,000 కోట్లను 1 కోటి జనాభాతో భాగిస్తే వాళ్ల తలసరి ఆదాయం కేవలం ₹50,000 మాత్రమే వస్తుంది. కంట్రీ ఏలో సగమనమాట. సరిగ్గా గమనించారు. కంట్రీ బి అనేది గ్లోబల్ స్థాయిలో చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కావచ్చు. దాన్ని చూసి అందరూ ఆ దేశం గొప్పది అనుకోవచ్చు. కాని ఆ దేశంలో సగటు పౌరుడి జీవన ప్రమాణం చూసుకుంటే చిన్నదైన కంట్రీ ఏలోని ప్రజలే ఎక్కువ తలసరి ఆదాయంతో, మెరుగైన జీవన ప్రమాణాలతో, ఎక్కువ సంపదతో ఉన్నట్లు లెక్క. నిజమే. దేశం ఎంత సంపాదిస్తోంది అన్నది ఎంత ముఖ్యమో, ఎంత మందికి పంచుతోంది అనేది కూడా అంతే ముఖ్యం. అంటే దీన్నొక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే మన ముందు ఎంత పెద్ద పిజ్జా ఉందనేది మాత్రమే ముఖ్యం కాదు కదా. అవును, ఆ పిజ్జాను ఎంతమంది పంచుకుంటున్నారు అనేది అసలు విషయం. ఎగ్జాక్ట్లీ. ఒక భారీ పిజ్జా అంటే అదే మన కంట్రీ బి తెచ్చుకుని 100 మందితో పంచుకుంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ముక్క మాత్రమే వస్తుంది కదా. కరెక్ట్. అదే చిన్న పిజ్జాను అంటే కంట్రీ ఏ ని 4 మాత్రమే పంచుకుంటే అందరికీ పెద్ద ముక్క దొరుకుతుంది, కడుపు నిండుతుంది.
ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే ఆ సంపద జనాభాతో ఎలా పంచుకోబడుతోంది అన్నదే ఇక్కడ తలసరి ఆదాయం వెనుకున్న అసలైన మర్మం. చాలా బాగా చెప్పారు. ఈరోజు మనం చాలా లోతైన ఆర్థిక అంశాలను విశ్లేషించాం. ఒక దేశ ఆదాయాన్ని కేవలం భూభాగంతో కాకుండా పౌరసత్వంతో కొలిచే గ్లోబల్ ఆదాయం దగ్గర మొదలుపెట్టాం. అవును. ఆ తర్వాత ఫ్యాక్టరీల అసలు తయారీ ఖర్చులు, ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలతో ఎలా మార్కెట్ ధరలుగా మారుతాయో తెలుసుకున్నాం. పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆపరేటింగ్ సర్ప్లస్ని చిన్న వ్యాపారుల కలగలుపు ఆదాయమైన మిక్స్డ్ ఇన్కమ్ని ఎలా వేరుగా గణిస్తారో విడమరిచి చూశాం. రైట్. చివరగా అరుగుదల మరియు విదేశీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దేశం యొక్క నిజమైన జాతీయ ఆదాయం ఎలా లెక్కించబడుతుందో, ఆ సంపదను జనాభాతో భాగించి తలసరి ఆదాయాన్ని ఎలా కనుక్కుంటారో ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకున్నాం. ఒక దేశం యొక్క సంపద వెనుక ఉన్న వాస్తవ చిత్రాన్ని స్పష్టంగా చూడటానికి ఈ కొలమానాలన్నీ ఎంతో ఉపయోగపడతాయి. ఈ గణాంకాలన్నీ విడిగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ వాస్తవానికి ఒకదానితో ఒకటి చాలా లాజికల్గా, పక్కాగా అనుసంధానమై ఉంటాయి. నిజమే. ఈ వలయాలన్నీ కలిస్తేనే మ్యాక్రో ఎకనామిక్స్ అనే పెద్ద చిత్రం తయారవుతుంది. ఖచ్చితంగా.